ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మీద ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద అయితే అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక చారిత్రాత్మకమైన తీర్పునైతే సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం అయితే ఇవ్వటం జరిగింది. దీంట్లో జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని 7 జడ్జిల ధర్మాసనం ఏదైతే ఉందో అది ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అంటే ఎస్సీ ఎస్టీల్లో ఉపకులాల మీద వర్గీకరించాలి అనే దానికైతే సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించడం జరిగింది. దీంట్లో 7 సభ్యులలో 7లో 6 జడ్జిలు మొత్తం కూడా వర్గీకరణకి ఓకే చెప్పడం జరిగింది. జస్టిస్ త్రివేది మాత్రం దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అయితే 6 మెజార్టీ సభ్యుల ఆమోదంతో తీర్పు అయితే సుప్రీంకోర్టు వెల్లడించింది. అయితే దీనివల్ల ఎన్నో 30 ఏళ్లుగా కొనసాగుతున్న ఎస్సీ వర్గీకరణ సమస్యకైతే ఒక ముగింపు పలికినట్టయింది. ఎందుకు అంటే ఇక్కడ ఎస్సీల్లో మొత్తం కూడా అంటే బీసీల్లో ఉన్నలాగానే ఏబిసిడి వర్గీకరణని చెయ్యాలి అనేది అయితే ఎస్సీల నుంచి ముఖ్యంగా ఎస్సీలలో మాదిగ వర్గం నుంచి కూడా ప్రధానంగా వస్తున్న డిమాండ్. ఎందుకంటే సంఖ్యాపరంగా దేశంలో మొత్తం కూడా మాదిగ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అయినా సరే ఎస్సీ రిజర్వేషన్లో మాల సామాజిక వర్గానికి ఎక్కువ మొత్తం కూడా ప్రతిఫలం దక్కుతోంది అనేది అయితే వాళ్ళ వాదనగా ఉంది. ఎందుకంటే దాంట్లో అంటే మాల మాదిగ ఈ 2 వర్గీకరణలో ఉపకులాలు ఎస్సీల్లో ఉన్న ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాలలు ఎక్కువగా బెనిఫిట్ పొందుతున్నారు. జనాభా పరంగా మాదిగలు ఎక్కువగా ఉన్నా సరే వాళ్ళు అణచివేయబడుతున్నారు అనేది అయితే ప్రధానంగా ఆ ఎస్సీ వర్గం నుంచి ప్రధానంగా మాదిగ వర్గం నుంచి వస్తున్న డిమాండ్. దానికోసమే ఇక్కడ 1994 నుంచి మొత్తం కూడా ఎంఆర్పిఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి దానికోసం ఈ వర్గీకరణ కోసం అయితే పెద్ద ఎత్తున ఒక ఉద్యమం కూడా మందాకృష్ణ దీంట్లో ఆధ్వర్యంలో చేయటం జరిగింది. అయితే దాన్ని అనేక రాజకీయ పార్టీలు కానీ దేశవ్యాప్తంగా దాన్ని ఆ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడానికి దీన్ని కూడా ప్రయత్నించాడు. పార్టీ పరంగా కూడా మద్దతు తీసుకుంటూ వచ్చాడు. అయితే బీజేపీ కూడా ఎన్నికల సమయంలో పూర్తిగా ఎస్సీ వర్గీకరణకు తాము సానుకూలంగా స్పందిస్తామంటూ ప్రధానమంత్రి కూడా ఒక కమిటీ వేయటానికి మేము సంసిద్ధంగా ఉన్నాము అని చెప్పడం జరిగింది. దీని ద్వారా ఇదంతా కూడా ఒక రాజకీయ పరంగా ఇదంతా ప్రభుత్వ పరంగా జరుగుతున్న నేపథ్యంలోనే సుప్రీంకోర్టు అయితే ఒక కీలకమైన తీర్పుని వెల్లడించింది. ఎస్సీ ఎస్టీ వీటిల్లో ఉపకులాల మాదిరిగా అంటే ఏబిసిడి వర్గీకరణ జరగాలి, జరిగినప్పుడే అందరికీ కూడా న్యాయం జరుగుతుంది, అది రాజ్యాంగ పరంగా కూడా వ్యతిరేకం కాదు అనేది అయితే సుప్రీంకోర్టు ప్రధానంగా ఇచ్చిన జడ్జిమెంట్ ఒక సమ్మరీ. అయితే దీంట్లో చూసినట్లయితే ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే మొత్తం కూడా 1,38,00,000 పైగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉంటే దాంట్లో 65 లక్షలు మొత్తం మాదిగ వర్గానికి చెందిన వాళ్ళు, తరువాత ఇక్కడ 55 లక్షలకు పైచిలకు మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. మిగతా ఉపకులాలు కూడా ఎస్సీల్లో ఇంకా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తం దాని మీద ఇక్కడ మొత్తం బెనిఫిట్లో రిజర్వేషన్ కోటాను చూసినట్టయితే రిజర్వేషన్లో మాలలే 90% అంటే తమ కోటాలో ఎస్సీ కోటాలో మాలలే 90% ప్రయోజనాలు పొందుతున్నారు, మాదిగలు 10% ప్రయోజనాలు పొందుతున్నారు అనేది ప్రధానంగా మందాకృష్ణ మాదిగ కానీ వీళ్ళంతా కూడా చేసే ప్రధానమైన డిమాండ్. అయితే దానిని సరిచేయటానికి ఇప్పటి వరకు కూడా ఇంతకుముందు కూడా ఎప్పటి నుంచో కోర్టుల్లో ఈ కేసు సాగుతోంది. దానికి పర్యవసానంగా ఇప్పుడు అంటే ఫిబ్రవరిలో దీని మీద ఈ కేసులో దాఖలైన అంటే పంజాబ్ నుంచి ఒక పిటిషన్ దాఖలైంది, తరువాత ఎంఆర్పిఎస్ వేసిన పిటిషన్, ఈ రెండింటి మీద కూడా విచారణ జరిగింది. దీంట్లో మొత్తం కూడా ఫిబ్రవరిలో మొదటి వారంలో మొత్తం కూడా దీని మీద వాదోపవాదనలు జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో వాదనలు విని ఈ 7 సభ్యుల బెంచ్ ధర్మాసనం ఏదైతే ఉందో అది తీర్పుని రిజర్వ్ చేయటం జరిగింది. ఇప్పుడు ఈరోజు దానిని ఆ తీర్పుని వెల్లడిస్తూ వర్గీకరణకి తాము అనుకూలము అని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ఒక
సూచన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఆయా రాష్ట్రాల పరిధిలో ఉన్న ఎస్సీ వర్గాల్లో ఏబిసిడీలుగా విభజించి వాళ్ళ జనాభా పరంగా దానిని అమలు చేయాలి అనేది అయితే స్పష్టం చేయడం జరిగింది. దీని మీద సుప్రీంకోర్టు తీర్పు మీద ఎంఆర్పిఎస్ నాయకులు కానీ మందాకృష్ణమాదిగా మిగతా వాళ్ళు పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు కూడా పూర్తిగా హర్షం వ్యక్తం చేశాయి. అయితే దీని నేపథ్యంలోనే తీర్పు వచ్చిన వెంటనే అసెంబ్లీ వేదికగా మొత్తం కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కీలక ప్రకటన చేశాడు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఎస్సీ వర్గీకరణకి పూర్తిగా అనుకూలంగానే ఉన్నది. కాబట్టి దీంట్లో ఇప్పటి నుంచి అంటే తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నియామకాల్లో కూడా ఈ ఎస్సీ వర్గీకరణని అమలు చేస్తాము అనేది చెప్పడం అయితే ఒక ముందుగా అమలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ ఉంటుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ అవసరమైతే ఎంబటే అమలు చేయడానికి వీలుగా ఆర్డినెన్స్ని కూడా తీసుకువస్తామని కూడా రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. దీన్ని బట్టి ఈ మొత్తం కూడా అన్ని పార్టీలు అటు బీఆర్ఎస్ కూడా అనుకూలమైన చెప్పింది, అటు బీజేపీ తానా క్రెడిట్గా చెప్పుకుంటుంది, అదేవిధంగా అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ చెప్పుకుంటున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా ఆ రాష్ట్రంలో ఉండే జనాభాకి అనుగుణంగానే ఈ వర్గీకరణ జరగాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. హాయ్, దిస్ ఇస్ శివారెడ్డి, టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఏటీవీ హెల్త్, ఏటీవీ డివోషనల్ and ATV News. Please subscribe, like and share.